బంగ్లాదేశ్లో నుంచి బహిష్కరించినటువంటి రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమయ్యారు. దుర్గా పూజ వేడుకల సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కొత్త చర్చకు తెరలేపింది. బెంగాలీ మతపరమైన భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ వారి సంస్కృతి మూలం హిందూ సాంప్రదాయాలనంటూ నస్రీన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గేయ రచయిత, కవి జావేద్ అఖ్తర్ స్పందించారు. తస్లీమా నస్రీన్ ఎక్స్పోస్ట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాచిపెట్టాల్సిందేమీ లేదంటూ హిందూ సంస్కృతే బెంగాలీ సంస్కృతికి మూలమన్నారు. బెంగాలీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, నాస్తికులను ఎవరి పూర్వీకులను చూసినా వారంతా భారతీయ హిందువులే అంటూ ఆమె తేల్చి చెప్పారు. ఒక బెంగాలీ ముస్లిం కూడా అరేబియా సంస్కృతికి చెందినవాడు కాదన్నారు. బెంగాల్ సంస్కృతి హిందూ సాంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయిందన్నారు. మ్యూజిక్, డాన్స్, డ్రమ్స్ బెంగాలీ గుర్తింపు. దాన్ని తిరస్కరించడం అంటే తనను తాను తిరస్కరించుకోవడమే అని ఆమె అన్నారు. తరచూ ఇస్లామిక్ సాంప్రదాయాలపై విమర్శలు చేసే తస్లీమా ఈసారి బెంగాలీ ముస్లింల సంస్కృతి కూడా హిందూ మూలాలపై ఆధారపడి ఉందని చెప్పడంతో మతపరమైన వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ ఘాటుగా స్పందించారు. తనకు బెంగాలీ భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల అపారమైన గౌరవం ఉందన్న ఆయన, ఎవరైనా గంగా, జమునని, అవధ్ సంస్కృతిని గుర్తించకపోతే అది వారికి నష్టం కలుగుతుందన్నారు. ఈ సంస్కృతి ప్రత్యేకమైందని, అరబ్ మూలాలతో దీనికి సంబంధం లేదు. పర్షియన్, మధ్యాసియా సంస్కృతులు మనపై ప్రభావం చూపినా అవన్నీ మన నిబంధనల ప్రకారమే అంగీకరించామన్నారు. చాలా బెంగాలీ ఇంటి పేర్లు పర్షియన్ మూలాల నుంచే వచ్చాయన్నారు. ఉత్తర భారతంలో అభివృద్ధి చెందినటువంటి గంగా, జముని, తెహబ్జీబ్ హిందూ ముస్లిం సంస్కృతులు కలిసిపోయాయన్నారు. అవధ్ సంప్రదాయం ఈ మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. బెంగాలీ సంస్కృతిని ఎంతగా గౌరవించాలో అంతే గంగా, జమున సంస్కృతిని గౌరవించాలంటున్నారు అఖ్తర్. తస్లీమా నస్రీన్ బెంగాలీ సంస్కృతిని హిందూ సంప్రదాయాలను అనుసంధానం చేస్తే, మరోవైపు జావేద్ అఖ్తర్ సంస్కృతి అంటే కలయిక, మిశ్రమమని గుర్తు చేశారు. మొత్తానికి ఈ చర్చ భారతీయ సంస్కృతి ఏకత్వంలో వైవిధ్యాన్ని చాటి చెబుతోంది.